లోని మొవ్వ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాజా చిన్న వెంకటేశ్వరరావు తన పొలంలోని వరి తుక్కును తగలబెట్టాడు. గాలి రావడంతో మంటలు పక్కనే ఉన్న మరో రైతు చేనుకు విస్తరించాయి. గమనించిన స్థానిక రైతులు ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో మినప పంట పూర్తిగా దగ్ధమైంది. తనకు 3 లక్షల రూపాయల మేర పంట నష్టం వాటిల్లినట్టు బాధితుడు వాపోయాడు. పెట్టారండి మా చేను అవతల. ఎవరు ఆ చేను గాలోళ్ళు నిఘామని వెంకటేశ్వరరావు పెట్టాడు. పెట్టిన రోజు నేను ఫోన్ చేసి చెప్పా, అయ్యా పెట్టమాకు, మా కాయ తీసుకోవాలి పెట్టమాకు అని అంటే, సర్లే అది పెట్టా, మా పనుల మీద కాదు నిలువు మీదే ఉంది పెట్టి చెప్పాను. నేను చెప్పిన రోజున ఆపేసి నిన్న మళ్ళీ వాళ్ళు పొద్దున్న 9ంటికి పెట్టారు. మాకు తెలియదు, అసలు మాకు తెలియపరచలే వాళ్ళు, మేము తగలు పెడుతున్నాం ఇంకా చేను చూసుకోండి అని మాకు చెప్పలా. ఇది 4 ఎకరాలు మా చేను మొత్తం తగులడిపోయింది. పంట ఉంది కాయ లాగి. చెప్పారు నాకెవరో నేను వేరే చాట పని చేసుకుంటే నాకెవరో తెలియపరిచారు, ఫోన్ చేశారు. నేను పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఇది మొత్తం తగిలిడిపోయింది. అప్పుడప్పుడు ఫైర్ స్టేషన్ ఫోన్ చేసి మేము రప్పించుకున్నాం. ఇది పరిస్థితి. మరి నాకు 5 లక్షల పంట నష్టం. టీవీ బులెటిన్ అప్డేట్స్కి